ఈ అందరికి ఉండే ఒకటే డౌట్, రేపు కాలేజ్ ఉందా లేదా అని చెప్పి. చలో మళ్ళీ ఇక లేట్ ఎందుకు, ఈ వీడియోలో అయితే మొత్తం మాట్లాడుకుందాం. అండ్ మన వీడియో ఇంకెవరైనా కొత్తగా చూస్తే ఫస్ట్ అయితే ఒక ఫాలో, లైక్ చేసుకోండి. అండ్ వీడియో వచ్చి ఎండ్ వరకు చూడండి, సో దట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాయి వీడియోలో. అండ్ ఇంకోటి, కమింగ్ టు యూనివర్సిటీస్, మీకైతే హాలిడేస్ ఉండవు, ఎక్స్పెక్ట్ చేయకండి హాలిడేస్, బికాస్ మీరు కంప్లీట్ గా మేనేజ్మెంట్ కాబట్టి ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఏమి ఉండదు. సో కమింగ్ టు టాపిక్ ఏంటంటే, అందరికి తెలిసిందే ఇష్యూ అసలు ఫ్రీ రీఎంబర్స్మెంట్ మీద ఏం నడుస్తుందని చెప్పి. అయితే మన గవర్నమెంట్ అయితే టోటల్ గా 1200 crores అయితే రిలీజ్ చేస్తా అని చెప్పి ప్రామిస్ ఇచ్చింది. అండ్ కమింగ్ టు ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు ఓన్లీ 300 crores రిలీజ్ అయినాయి. ఇక మన వాళ్ళు ఇట్లా కాదని చెప్పి ఇక డిసైడ్ అయ్యారు, November 3rd నుంచి అన్ని కాలేజ్ షట్ డౌన్ చేద్దాం, ప్రొటెస్ట్ చేద్దాం అని చెప్పి. కమింగ్ టు న్యూస్ లలో అయితే అన్ని అప్డేట్ అయితే అదే ఉంది, అంటే November 3rd నుంచి కాలేజ్ బంద్ చేపిస్తున్నాము అని చెప్పి. బట్ అఫీషియల్ గా కాలేజ్ నుంచి మెసేజ్ ఈరోజు నైట్ వరకు చూడాలి వస్తాయా రావా అని చెప్పి. సరే ఇప్పుడు ఏం కంక్లూడ్ చేస్తున్నావు, హాలిడే ఉంటుందా ఉండదా అంటే, సో పక్క అయితే హాలిడే ఉండొచ్చు మాక్సిమం, బట్ మనం అఫీషియల్ గా మెసేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కాలేజ్ నుంచి. ఇక అది మ్యాటర్ అర్థమైనట్టుంది. ఈ రోజు అయితే మన కాలేజ్ నుంచి అయితే ఇంటికి వేరే బస్ అయితే ఎక్కినాం. ఎందుకు ఏంటంటే మన బస్ అయితే క్యాన్సిల్ అయింది, సో దట్ ఇక వేరే రోడ్ కూడా ఎక్కింది బస్సు, అంటే ఓవరాల్ టచ్ అయింది. అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక రోజు ఒకటే బస్ లో కూర్చొని ఒకటే రోడ్ లో చూసేసరికి ఇక బోరింగ్ అనిపించిండే. ఈ రోజు ఏదో కొత్తగా ఏదో వైబ్ అనిపించింది జస్ట్ అట్లా. అండ్ ఇంకోటి, అందరు మన వీడియోస్ చూస్తున్నారు అండ్ సపోర్ట్ కూడా చేస్తున్నారు, వీడియోస్ మంచిగా ఉన్నాయి అది ఇది అని చెప్పి. బట్ ఒక ఫాలో అయితే చేసుకుంటలేరు. ఇంకా మీరు ఫాలో చేసుకుంటే నేను ఇచ్చే రెగ్యులర్ అప్డేట్స్ కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ జల్దీ వస్తాయి. సో మీరు నెక్స్ట్ బ్లాగ్.